కాకినాడ జిల్లాలో ఇంధన కొరతపై వినియోగదారులు కలవరం చెందాల్సిన పని లేదని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల బంకులు తాత్కాలికంగా మూసివేయడం, నిర్వహణ సంబంధిత కారణాలు, సరఫరా లోపం కారణం కానీ మూసివేయడం జరిగిందని అన్నారు. ప్రతి బంకుల్లో అందుబాటులో ఉన్న నిల్వలు, రోజువారీ సరఫరా, విక్రయ పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించి నివేదికలు సిద్ధం చేశామంటున్న జాయింట్ కలెక్టర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీసిన పరిస్థితి. వేకువ జామ్ నుంచి కూడా ఆటోలు డీజిల్ కోసం, టూ వీలర్ వెహికల్స్ వారు పెట్రోల్ కోసం అయితే వేస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఒక పక్క ఆర్డీఓ, ఎంఆర్ఓ ఘటనాస్థలం చేరుకున్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా ఈ ఘటనా ప్రదేశం చేరుకున్నారు. అయితే ఈ ఆటో వారు కూడా ఎటువంటి ఇబ్బంది పడుతుందని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. సార్, వాట్ ఈస్ ద కండిషన్ రిగార్డింగ్ ఆఫ్ పెట్రోల్ ఆర్ డీజిల్? Petrol is there and diesel at 3 p.m. the new stock is coming. 10 KL is coming. So I have spoken to the general public and explained them, just maintain some decorum and then by 3 p.m. the diesel will be also distributed. So not to worry. You are saying regarding of 2 days in the bunks are petrol or diesel is not there. The vehicles are rush vehicles is going on, sir. The marketing companies somehow this breakage was there because of the oil marketing companies. But we are ensuring that whatever the retail outlets they are putting the indents, we are making sure that by 5 p.m. each and every dry out situation will come back to normal. పోలీసు వారు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా వారు వేచి చూస్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం 3 గంటలకి సమయానికి డీజిల్ అందుబాటులోకి వస్తుంది. పెట్రోల్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది. ఎవరు ఎటువంటి అధైర్యపడద్దు, అంటే కావాలని చెప్పి కొంతమంది ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఓ పక్క జాయింట్ కలెక్టర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ జామ్ నుంచి కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ వాహనాలు, వందలాది వాహనాలు లైన్లో ఉండడం, ఒక పక్క మరో పక్క కార్లు, టూ వీలర్ ఏవైతే ఆటోలు అంతా కూడా డీజిల్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. అయితే ఎవరు ఎటువంటి అధైర్యపడద్దు, ఇదంతా కూడా పూర్తిగా ఓ పక్క పెట్రోల్, డీజిల్ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చూస్తున్నామని చెప్పి ఓ పక్క జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీఓ మల్లిబాబు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. స్టాక్ ఉన్న బంకుల్లో వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంతసేపు ఎదురు చూసినా లీటర్ పెట్రోల్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. నల్గొండలో పెట్రోల్ కష్టాలపై తాజా సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత విషయంలో ఎమర్జెన్సీ పరిస్థితులను అయితే తలపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గత 2 రోజులుగా కూడా పెట్రోల్, డీజిల్ కొరత అయితే వేధిస్తుంది. పరిస్థితి మరో 2-3 రోజులు ఈ విధంగానే ఉంటే మాత్రం ఇటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభింపేసే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మనం ప్రస్తుతం నిరంతరం రద్దీగా ఉండేటువంటి నల్గొండలోని హైదరాబాద్ హైవే మీద ఉన్నాం. చూసుకోవచ్చు, ఉదయం 6 గంటల నుంచే ఇటు పెట్రోల్, డీజిల్ కోసం అయితే బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా చాలా బంకుల్లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు. బ్రదర్, వాటర్ బాటిల్ తీసుకొచ్చిన ఏంటి పరిస్థితి? ఇక్కడ వీళ్ళు బండి ఆగిపోయింది, బండి నెట్కరాలేని పరిస్థితిలో బాటిల్ తీసుకొస్తే బాటిల్లో పోయొద్దని పెట్రోల్ యాజమాన్యం చెప్తుందట. జిల్లా కలెక్టర్ గారేమో అన్ని బంకులలో ఫుల్ పెట్రోల్, డీజిల్ ఉంది అని చెప్తున్నారు. వీరేమో నిర్లక్ష్య సమాధానం చెప్పుకుంటూ మా ఆఫీసర్లు పోయొద్దని చెప్తున్నారని వీళ్ళు నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. దీన్ని మీరు ప్రజల క్షేత్రంలో తీసుకుపోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రదర్, ఎట్లా ఉంది పరిస్థితి? బాటిల్ తీసుకొచ్చి ఈ బండి పెట్రోల్ బంకులు ఆగం చేస్తుంది. ఇది బండి నిన్న పెట్రోల్ లేదు, ఆగిపోయింది. మరి మేమేం చేయాలి? ఓన్ సంఖ్య కాలే, రోజుల్లో పోపిస్తాం పెట్రోల్. మేము ఇక పోయే నిలబడుతుండు, ఎటు పోవాలి మరి? మేము మళ్ళీ ఆగిపోయింది కానీ వస్తున్నాము. ఇటు పోపించే 100 రూపాయలు పెట్రోల్కి ఏం పోయకుంటే ఎటు పోవాలి? మేము ఎవరు పోస్తారు మరి? ఎప్పటి అట్లా పోయకండి మరి, అట్లా మరి మొత్తం పని చేయండి. అసలు కావాలని బంకులో సృష్టిస్తురండి, ఇది బంకులో సృష్టిస్తుంది. ఇది ఆ ట్యాంకర్లు తెచ్చుకోక పరిస్థితి ఇట్లా ఇప్పుడు రేటు పెరుగుతుందని వీళ్ళు డీజిల్ స్టాక్ చేస్తున్నారు. వీళ్ళు ఇది దాదాపు వారం నుంచి ఉంది. ఇది ఇంకా అసలు డీజిల్ లేదు. ఇప్పుడు డీజిల్ స్టాకే లేదు. పెట్రోల్ మాత్రం వేస్తున్నారు. పొద్దున్న 6ంటికి వచ్చినాం, ఇప్పటి వరకు. సో ప్రస్తుతం ఈ బంకుల్లో మాత్రం పెట్రోల్ అయిపోయింది. ఇక డీజిల్ కొరత కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది వాహనదారులను. బ్రదర్, ఎట్లా పరిస్థితి గంట సేపు డీజిల్ కోసం వెయిట్ చేయబట్టి లైన్లో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాక డీజిల్ అని చెప్తున్నారు.
ఉదయం వచ్చింది అసలు మామూలు బ్రష్ చేయకుండా వచ్చేసినాడికి డీజిల్ కోసం అని. పెట్రోల్ తెచ్చుకుందా అంటే బాటిలో పెట్రోల్ పోయిన అంటున్నారు. అది పరిస్థితి. ఎన్ని రోజులు పరిస్థితి ఇట్లా? మాకు 2 days అయింది. అంటే ఎందుకు ఈ కారణం అని కారణం ఏంటంటారు ఇట్లా? ఏదంటే వీళ్ళు అదే యుద్ధం వల్ల అంటున్నారు, గల్ఫ్ యుద్ధం వల్ల అంటున్నారు. డీజిల్ నుంచి కూడా పోయేటట్టు కొడుతుంది వాళ్ళు, ఉన్నది కానీ పోయేటారు వాళ్ళు. సో మొత్తానికైతే ఇది అంటే జిల్లా పోలీసుల పర్యవేక్షణ నడుస్తున్నటువంటి బంకు కాబట్టి ఈ మాత్రమైన పెట్రోల్ అయితే ఉదురుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ పెట్రోల్ కోసం మాత్రం గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని కూడా ఇటు వాహనదారులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే తెలంగాణగా తెలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించే అవకాశం ఉంది. మరోవైపు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించే అవకాశం ఉంది. ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేతో పాటు నిరంతర రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి పెట్రోల్ బంకులు మొత్తం కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కానీ ఇటు జిల్లా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్, నల్గొండ.